మనం ప్రస్తుతం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. నిరుద్యోగుల మహా ధర్నా నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో అసలు ఏమి హామీలు నెరవేర్చలేరు. నిరుద్యోగులకు మోసం చేశారు అని చెప్పి అప్పుడు నిరుద్యోగులు ఒలిపెట్టినారు. తర్వాత పేపర్ లీకేజ్ అయింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంది. మళ్ళీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. గ్రూప్ 1 కూడా అమ్ముకోవడం జరిగింది. ఒకటే సెంటర్లో అందరికీ సేమ్ మార్కులు రావడం జరిగింది. ఆ తర్వాత కూడా మీరు చూసినట్టయితే తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఎక్కువ పాస్డ్ మార్క్స్ కూడా రావడం, వాళ్ళు క్వాలిఫై అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి వీళ్ళు జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అసలు నిరుద్యోగులకు కావాల్సింది ఏంది? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీళ్ళు ఎందుకు గొడవ పడతా ఉన్నారు? ఎందుకు ఇటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు? ఒకసారి మనం మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు ఉపేందర్, యాదాద్రి భువనగిరి. ఉపేందర్ గారు చెప్పండి, గత ప్రభుత్వం 10 ఏళ్లు పాలించింది. తెలంగాణనే తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఇప్పటికి కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అయితే అప్పుడు కూడా నిరుద్యోగులు గలమెత్తితే, నిరుద్యోగులు లాఠీ చార్జీలు చేస్తే, విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బలిదానాలు, అమరవీరుల త్యాగాల తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాము. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశము తెలంగాణ వాళ్ళకే తెలంగాణ ఉద్యోగాలు. కానీ ఎవరైతే బయట ఆంధ్ర వాళ్ళు అన్నారో ప్రతిసారి ఆంధ్రాని బూచి చూపించి వాళ్ళని పంపించేసినాం. కానీ ఇప్పుడు తెలంగాణ ద్రోవులే తెలంగాణ విద్యార్థులకు మోసం చేస్తున్నా అనిపిస్తుందా? 100%. భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి మేము సుగంధ ద్రవ్యాలు అమ్ముతాం, మిరియాలు అమ్ముతాం అని మాయమాటలు చెప్పి మన దేశాన్ని కొల్లగొట్టారు. వాళ్ళను ఎదిరించి పంపించినాం. రెండోది ఆంధ్ర వాళ్ళు వచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనల్ని మోసం చేస్తున్నారంటే వాళ్ళను కూడా ఎదిరించినాం. ఇది 3వ దశ. ఫస్ట్ దశ అయిపోయింది, 2వ దశ అయిపోయింది. 3వ దశలో తెలంగాణ వాదులుగా ఉండి కూడా తెలంగాణ బిడ్డల్ని ఈరోజు మోసం చేస్తారు. మేడం, నిజంగా తెలంగాణ వచ్చినాక తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగితే తెలంగాణ రోడ్ల మీద నిరుద్యోగులు పీజీలు చేసి పిహెచ్డీలు చేసి రోడ్ల మీద బతకాల్సిన కర్మ ఏమొచ్చింది అనేది నా ప్రశ్న. ఉద్యోగాలు వేస్తే ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? హాయిగా ఉద్యోగాలు చేసుకుంటారు కదా. ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలేనా? ప్రైవేట్ చాలా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళొచ్చు కదా. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాట్లాడుతున్నారు. గతంలో ఇదే కేటీఆర్ ఇట్లాంటి విషయాలు కూడా చాలా మాట్లాడడం జరిగింది. ఈవెన్ మేము కూడా అగ్రి అవుతాం. 4 కోట్ల మంది ఉంటే 4 కోట్ల మందికి గవర్నమెంట్ ప్రపంచంలో 4 కోట్ల మందికి ఆ జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్న టోటల్ పాపులేషన్ గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని ఎవరు చెప్పరు, ఎవరు కూడా అడగరు. సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక మొదటి సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన వ్యక్తులు ఎవరు? మేము ఆ 2 లక్షల ఉద్యోగాలనే అడుగుతున్నాం తప్పితే వేరే ఉద్యోగాలు అయితే కాదు. అది అయితే ఇప్పుడు ఫైనల్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మీకు ఉద్యోగాలు రాలేదు. మొన్న ఏదో స్టే చేసి 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి పెద్ద ప్రోగ్రామ్ చేసిండ్రు శ్రీధర్ బాబు మంచిర్యాల. అక్కడ ఆ 50,000 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఎవరు ఏ ప్రభుత్వం ఇచ్చినారని పక్కన పెడితే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కాలేదు, జాబ్ క్యాలెండర్ భర్తీ కాలేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒకటే సబ్జెక్ట్ కి అందరూ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకటే టీచర్ క్లాస్ చెప్తా ఉంది. సో ఎక్కడ చూసినా ఖాళీలు ఉన్నాయి, కానీ వీళ్ళు భర్తీ చేయట్లేదు. ఏమనంటే డబ్బులు లేవు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వట్లేదు, ఏదేదో చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. వీళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారని క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మీ గైడ్ లైన్స్ ఏంటి? రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ ఇప్పుడు భర్తీ చేయకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి? మీకు అసలు ఏం కావాలా? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ గిట్లా మాటలు చెప్పింది కదా, దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారా బాబు అని చెప్పి 39.4% బీఆర్ఎస్కు ఓటు శాతం వస్తే 37 బీఆర్ఎస్కి వస్తే 39 కాంగ్రెస్కి వచ్చింది. మిగిలింది ఎంత? 2.4%గా మేడం. 2.4% ఎవరు? వీళ్ళంతా నిరుద్యోగులే. అంటే ఒక నిరుద్యోగులు ఏం చేస్తారని 2% అని ఇగ్నోర్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ప్రభుత్వం కూలిపోయింది కదా. 100% రేపు స్థానిక ఎలక్షన్లల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,26,00,000 ఓటర్లు ఉన్నారు. దాంట్లో 2/3 ప్రతి 3 ఓట్లలో 2 ఓట్లు 100% కాంగ్రెస్కి ఎగరెస్ట్గా, 2/3 అంటే 66% ఆపోజిట్గా వేస్తాం. తగిన గుణపాఠం చెప్తాం స్థానిక ఎలక్షన్లలో. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారంటే, స్థానిక ఎలక్షన్లు పెట్టిన తర్వాత నిరుద్యోగులతో ఏం పని మేడం? వాళ్ళకు 29 వరకు వీళ్ళతో పని లేదు.
సో అది చేయడం కోసమే ఇవన్నీ. ఇప్పుడు దాని తర్వాత మాకు G7 వచ్చినా, G7 కంట్రీస్ వచ్చినా, G20 కంట్రీస్ వచ్చి ఇక్కడ మనకు సంఘీభావం తెలిపినా పెద్దగా ఉద్ధరించేది ఏమి ఉండదు. సో దానికి ముందే మేము కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు నేనున్న ఏంటి ఆ హెచ్చరికలు ఏంటి, ఆ గైడ్ లైన్స్ ఏంటి? హెచ్చరికలు చేసేది ఏంటంటే, ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లలు ఆనందంగా లేకుంటే మాత్రం తల్లిదండ్రులు ఉండరు. మేము 100% మా తల్లిదండ్రులకు మా అమ్మ తరపున చెప్తాం, మా నాన్న తరపున చెప్తాం. ఈ ఓట్లు చీలుస్తారు, ఇది ఎనఫ్. ఇంకా ఓట్లు వేసేటోళ్ళు ఎవరు? 119 మందిలో వీళ్ళున్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు మాత్రం వేస్తారు. గతంలో అట్లా విరవీగే కదా, ఆ అహంకారంతోనే కదా ఈరోజు ఆ ఏసీ కార్లు అంత హైపు అదంతా చూస్తే ఒక్కొక్క హార్ట్ అటాక్లు వచ్చి నిన్న మొన్న హాస్పిటల్లో జైన్ కాలే. అది గతంలో అధికారం అనేది ఎప్పటికి కూడా శాశ్వతం కాదు. రెండో మాట ప్రధానంగా ఇక్కడ నిన్ను బాగా గుర్తు చేయాల్సింది ఏంటంటే, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్డు మెంబర్ కూడా కాలే. ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చిరిపోయారు, ముఖ్యమంత్రులు వచ్చిరిపోయారు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రులు కాలే, ఎమ్మెల్యేలు కాలే, ఎంపీలు కాలే, వార్డు మెంబర్లు కాలే, సర్పంచ్ కాలే. కానీ ఒక జాతీయ జెండా ఎగరవేస్తున్నప్పుడు ఆ కుర్చీలో అంబేద్కర్ బొమ్మ పెడతాం, మహాత్మా గాంధీ బొమ్మ పెడతాం. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే చచ్చిపోయినాక అట్లా ఉండాలి, సరే గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇలా తెలియక ఈ అంతా దోసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, గొప్ప లీడర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవ్వరు కూడా లేరు మేడం. ఈవెన్ ఐఎమ్ ఎకనామిక్ స్టూడెంట్. మనీ లాండరింగ్ ఏంది, హెలికాప్టర్ మనీ ఏంది, ఇవన్నీ మాకు కూడా తెలుసు. FATF ఏం రిలీజ్ చేస్తా ఉన్నది. ఇప్పుడు ఒకటి వీళ్ళు చెప్తారు కదా, కాళేశ్వరంలో వేల కోట్ల, లక్షల కోట్ల కుంభకోణం చేస్తుంది అన్నది కదా. పవర్లో ఎవరు ఉన్నారు మేడం? అధికార పార్టీ కాంగ్రెస్. మరి అరెస్ట్ చేయొచ్చు కదా, ఆధారాలు ఉన్నాయి కదా, ఇంటరాగేషన్ చేయొచ్చు కదా, విచారించవచ్చు కదా. విచారణలో వీళ్ళు దోషులను తెలిసినప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. మా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పవర్ ఉన్నది కదా, వీళ్ళు షేరింగే కదా. ఇప్పుడు నాకు గింతిస్తే నేను ఇప్పుడు రీసెంట్ గా డైవర్షన్ పాలిటిక్స్. సో ఇవన్నీ కూడా నిరుద్యోగులను డైవర్ట్ చేయడానికి నిన్న ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒక అతను వచ్చి చెప్తా ఉన్నాడు, ఆ పార్కాయ తోటల్లో 408 రూముల్లో కేటీఆర్ గారు వచ్చి ఇట్లా చేసిర్రు అని చెప్పిర్రు. నేనేం ప్రశ్నిస్తున్నా అంటే, కేటీఆర్ పలానా రోజు 2015లో పోయిందని చెప్తే ఆ రోజు నీ దగ్గర క్లియర్గా చెప్తుండు, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, నేను ప్రూవ్ చూపిస్తా అని చెప్తుండు కదా. 2014 తర్వాత 19 ఎలక్షన్లలో చూపించుంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది కదా, మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అది నా ప్రశ్న. 2023లో చేసి ఉంటే సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ఎందుకు చెప్తుండు? 2019లో మరి 2023 ఎలక్షన్లో చెప్తే 119 మంది ఎంపీలు మరి కాంగ్రెస్ లో వచ్చేటోళ్ళు కదా, మరి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఈ చెప్పిన వ్యక్తి అంత ముందుకు బీఆర్ఎస్ పార్టీ, అంటే వ్యక్తిగత లబ్ధి కోసం కదా. సో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఇదొకటి 6 గ్యారంటీలు 4000 అంటారు. ఎక్కడన్నా మీరు ఎక్కడ ప్రాపర్? యాదాద్రి భువనగిరి. ఎట్లా అంటున్నారు మీ గ్రామంలో ఎలా ఉంది 6 గ్యారంటీలు? వృద్ధులందరికీ కూడా 4000, వితంతులకు ఇస్తా అని చెప్పారు మేడం. 2 సంవత్సరాల నుంచి పర్ పర్సన్ కు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అంటే 1,00,000 రూపాయలు అంటే ఎంత వాళ్ళకు మనాడ సాగుతుంది? అంటే ఇజ్ ఇట్ నాట్ చీటింగ్? తులం బంగారం ఇస్తున్నారు, ఇజ్ ఇట్ నాట్ చీటింగ్? నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇజ్ ఇట్ నాట్ చీటింగ్? సో ఇవన్నీ కూడా ఎందుకంటే పీపుల్ ఆర్ సో అవేర్. నిరుద్యోగ భృతి అయితే సాక్షాత్తు ప్రియాంక గాంధీ అనౌన్స్ చేసింది యూత్ డిక్లరేషన్ లో. మళ్ళీ ఇదే బట్టి విక్రమార్క గారు మేము ఎప్పుడు చెప్పినాం, విక్రమార్క కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. మెగా డిఎస్సి మీనింగ్ తెలుసా? వీళ్ళకు 25,000 పైసలకి వేస్తున్నారు, వీళ్ళు వేసింది 5,000. గురుకులాలలో నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే, 7,400 పోస్టులు GPO నోటిఫికేషన్లు ఉన్నాయి. నేను అఫీషియల్ గా మాట్లాడితే ఇవి మాత్రం చూడండి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో వాళ్ళకి ఇన్ని వేకెన్సీస్, ఇంతమంది రిటైర్ అవుతారు అని చెప్పి నివేదికలన్నీ కూడా పంపుతా ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దాంట్లో దగ్గరగా 20,000 కానిస్టేబుల్ SI పోస్టులు ఉన్నాయి. దాంతో పాటు గురుకులాలో తీసుకుంటే DL కానీ JL కానీ PGT, DL JL PGT TGT PET, లైబ్రేరియన్, దాని తర్వాత నర్సులు, గవర్నమెంట్ గురుకులాలలో ఉన్నటువంటి ఈ డాక్టర్ పోస్టులు ఇవన్నీ కూడా భర్తీ చేయాలి. మోడల్ స్కూల్లో 1000 పోస్టులు ఉన్నాయి. ఆ 1000 పోస్టులలో కూడా దాంట్లో JL ఉంది, PGT ఉంది, TGT ఉంది, PET ఉంది, లాంగ్వేజ్ పండితులు ఉన్నాయి. అవి అఫీషియల్గా డిస్ప్లే చేస్తున్నాయి, కానీ వీళ్ళు ఎందుకు వేయట్లేదు? పైగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఇంకా లిమిట్ పెంచాలా, ఇంకొక 1 ఏడాదో 2 ఏళ్ళలో పొడిగించాలా అని చెప్పి మొన్న ఒక జీవో పాస్ చేద్దామని రంగం సిద్ధం చేసుకున్నారు. సో ఎట్లా చూస్తారు అంటే, వాళ్ళు రిటైర్ అయిన ఏజ్కి రిటైర్ కాకుండా ఇంకా ఇంకొక 1 year 2 years వాళ్ళ సర్వీస్ పెంచేస్తే కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి. అయితే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, దానికి చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే,
63 సంవత్సరాలకు రిటైర్మెంట్ కావడం వలన ప్రభుత్వానికి 9,000 కోట్ల రూపాయల ఆదాయం అనేది మిగులైతుంది. అంటే రిటైర్ అయితే డబ్బులు ఇవ్వాలి కదా, అలవెన్సెస్ ఇవ్వాలి కదా, ప్రొవిడెంట్ ఫండ్ ఇవ్వాలి కదా. సో ఇవన్నీ తలకాయ నొప్పి. సో అవి వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తే అప్పట్లో వీళ్ళ గవర్నమెంట్ అయిపోద్ది కదా. సో 9,000 కోట్లు సేఫ్ గా దే విల్ ఎంజాయ్. గవర్నమెంట్ అయితే ఏం లాభం? రిసిప్ట్స్ వస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, కానీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇవ్వడం వలన పేమెంట్ అవుతుంది కదా, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వానికి డెఫిసిట్ వస్తుంది. కాబట్టి డెఫిసిట్ వస్తే మనం ఇంటర్నల్ డెప్ట్ ఎక్స్టర్నల్ డెప్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఏసీలలో వీళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా. ఇప్పుడు మొన్న అదేదో షో చేసారు అందాల పోటీ. అందాల పోటీలో వీళ్ళకున్న సూపులు దొంగ సూపులు చూస్తే ఒక ఆమె యూకే దిగపోయింది. అంటే ఇలా దృష్టి అంతా దే నీడ్ టు ఫోకస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్ పైన చేయాలి. గట్టిగా హెచ్చరిక చేసేది ఏంటంటే, ఈరోజు డిగ్రీ పాస్ కాని వాళ్ళు, ఇంటర్ పాస్ కాని వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు, ధర్నా చౌకులు చేసారు, పీజీలు చేసారు, అందరికి అవేర్నెస్ ఉన్నాయి. దొరికించుకొని బట్టలు కూడా తీసుకుంటే కార్యక్రమాలు. ఎందుకంటే అబద్ధాలు చెప్పిర్రు. 30 లక్షల మంది ప్రాణాలు ఇక్కడ. ఈ 30 లక్షలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు తోబుట్టులు ఉన్నారు, వాళ్ళకు ఒక నానమ్మ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అనేటోళ్ళు ఉన్నారు. ఇంతమంది వాళ్ళందరూ కూడా వృద్ధాప్యం వస్తారు. కాబట్టి నువ్వు డికేడల్ వైజ్ గా ఈ విధంగా జరిగితే మీరు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా మంది ప్రజల పైన ప్రభావం పడుతుంది. ఇండైరెక్ట్ గా యు ఆర్ కిల్లింగ్ దెమ్. సో ఇవన్నీ డెమోక్రటిక్ మటర్స్ కాదా? డెమోక్రటిక్ ప్రజాస్వామ్యమైన హత్యలు కాదా? పరోక్షంగా చంపుతున్నావు. వాళ్ళ అన్నం సంవత్సరాలు అవుతుంది దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన. నాకు జిల్లాలో 4వ ర్యాంక్ వచ్చింది. పోస్టులు ఎన్ని ఉన్నాయి? 2 పోస్టులు ఉన్నాయి. వేకెన్సీస్ 25,000 ఉన్నాయి. వేకెన్సీస్ నింపొచ్చు కదా. మరి 4వ ర్యాంక్ వస్తే కూడా ఉద్యోగం రాలేదు. సేమ్ అంతమందికి గెజిటెడ్ పోస్టులు కూడా. దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ కూడా. ఆంధ్రాలో మాత్రం ఇటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మెగా దాని మీద నిలబడ్డారు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలలో చెప్పింది ఇల్లే కదా. మరి నిలబడినప్పుడు మీతో పని ఎందుకు? మరి జీతాలు ఎందుకు తీసుకుంటారు? మాయమాటలు, డొల్ల మాటలు చెప్పే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. మరి సాలరీస్ అంత వర్త్ కూడా ఉండాలి కదా. సాలరీస్, ప్రోటోకాల్, ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఏంటంటే, వీళ్ళ కాళ్ళ కింద ఉన్న దుమ్ము, ఇసుక రేణువులు కూడా టైల్స్ పైన పడితే అది క్లీన్ చేసే వాళ్ళకు కూడా డబ్బులు కడుతున్నారు. అంటే పబ్లిక్ డబ్బులు. వీళ్ళు ఏంటంటే మేము ఇస్తున్నాం అంటే ప్రజల సొమ్ము. అది ఎవరన్నా జాగిరిగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఏదో వాళ్ళు ఏదో సంపాదించిన డబ్బులతో డిపాజిట్ చేస్తూ వచ్చే డబ్బులు కాదు. ఇదంతా కూడా పబ్లిక్ డబ్బులు. ఇవన్నీ కూడా అందరికి అవేర్నెస్ ఉంది. అందుకే నేను ఇస్తున్నా, నా పార్టీ ఇస్తుంది, మేము ఇన్ని ఇంప్లిమెంట్ చేసినాం. ఎవరు ఇంప్లిమెంట్ చేసినాం? గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్ పే, దే ఆర్ పేయింగ్. ఇంకోటి రెండో ఈ మధ్యన బాగా ట్రెండ్ ఉన్నది ఏంటంటే, బడ్జెట్ లేదు అని అంటారు. రేవంత్ రెడ్డికి పోసిన పైసలు రావని అంటారు. 4 కోట్ల మంది జనాభాకు జవాబుదారితనం ఉండాల్సిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం సబబు అని మీరు అగ్రి అవుతారు? ఇతనికి రెవెన్యూ డెఫిసిట్ ఎంత, జిఎస్డిపి ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత, ప్రైమరీ డెఫిసిట్ ఎంత, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఇవన్నీ తెలియదా? తెలుసు కదా. అంత ముందుకు మీకు అన్ని కూడా గణాంకాలు, స్టాటిస్టికల్ గణాంకాలు ఉంటాయి కదా. నీకు సెంట్రల్ జిఎస్టీ ఏంది, స్టేట్ జిఎస్టీ ఏంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఏంది, సెస్ ఎంత వస్తుంది, మనకు ఫినాన్స్ కమిషన్ వాళ్ళు 41% ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ అందరికీ తెలుసు కదా. నాకు కూడా తెలుసు కదా. వీఆర్ ఆల్ నోయింగ్ దట్. అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, నాకు ఇంత డబ్బు వస్తుంది, ఇంత తక్కువ డబ్బు వస్తుందని నాకు తెలియదు, అయ్యో నాకు ఇంత పొరపాటు జరిగిపోయిందని, ఇవన్నీ డొల్ల మాటలు మానుకోవాలి. మనకు జిఎస్డిపి ఎంత ఉన్నది, ఎన్ని లక్షలు వస్తున్నది, నాకు ఏ పాపం తెలియదు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిజిటల్, ఇన్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత కార్యాచరణ ఏంటి? కార్యాచరణ ఫైనల్ గా సమ్మరీ కన్క్లూజన్ ఏంటంటే, ఇదే ఇంతకన్నా అంతో ఎంతో గొప్పోడు, తెలివికల్లోడు కేసీఆర్ అంతో ఎంతో గడుసున్న లీడరే కదా. రేవంత్ రెడ్డి వీళ్ళందరి మీద చూసుకుంటే కొంచెం ఏదేమున్నా అంతో ఎంతో దమ్మున్న నాయకుడు కూడా తప్పుడు నిర్ణయం తీసుకొని నిర్లక్ష్యం చేసి
ఈరోజు అధికారాన్ని కోల్పోయి ఎంత వాళ్ళు కృంగిపోతుర్రు, ఎంత రిగ్రెట్ అవుతుర్రు, ఎంత విచారిస్తున్నారు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఎంత బాధపడుతుండో ఈరోజు ముఖం చూపించాలంటే కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి ఉంది. అంత మేధస్తు ఉండి, చిత్రత ఉండి, రాజకీయ అనుభవం ఉండి, దీర్ఘదృష్టి ఉండి రాంగ్ డిసిషన్ తీసుకొని ఏ విధంగా అనుభవిస్తారో ఆ అనుభవించడానికి కారణం కేవలం నిరుద్యోగులు. అంత గొప్ప ఆయనను పడగొట్టిన వాళ్ళము వీళ్ళెంత నిలమన్నా. ఇప్పుడు మినిస్టర్ లైఫ్ టైంలో చేయలే, రేవంత్ రెడ్డి లైఫ్ టైంలో మినిస్టర్ చేయలే, డైరెక్ట్గా సీఎం అయ్యిండు. ఆయన ఎడ్యుకేషన్ అనేది నార్మల్ ఎడ్యుకేషన్, అత్యంత తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నదంటే నాకు తెలిసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి. ఈయన విద్యాశాఖ తీసుకోండు. ఇప్పుడు నీకు విద్య అనేది హైయర్ ఎడ్యుకేషన్ ఉందా అంటే నీకే లేదు, నువ్వు విద్యాశాఖ తీసుకున్నావు. ఇవన్నీ కూడా మనకు చతురత ఉన్న వాళ్ళకి ఇస్తే, బాగా ఫిట్ ఉన్న వాళ్ళకి ఇస్తే దే విల్ ఫైట్ మోర్ దెన్ దోస్ పీపుల్. సో ఇదన్నట్టు ఇవన్నీ కూడా అందరికి అవేర్నెస్ ఉంది. ఈ నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు పోయే ముందు జాబ్ క్యాలెండర్లు అనేది ఎవరికి వద్దు, నోటిఫికేషన్లు ఇస్తే మంచిది. ఉద్యోగాలు పారదర్శకంగా పెట్టాలి, కోర్టు కేసులు కూడా ఉండొద్దు, లీకేజీలు ఉండొద్దు. పారదర్శకంగా ఫిల్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఓటుతోని వాళ్ళని బ్లెజ్ చేస్తారు, ఆశీర్వదిస్తారు, విశ్వసిస్తారు. లేదు ఏ డొల్ల మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా పూట గడిచే మాటలు మాట్లాడుతా అంటే మాత్రం 100% స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా 33 జిల్లాలకు 3,26,00,000 ఓటర్లు ఉన్నాయి. దాంట్లో ఎస్సీ అంటే కేటగిరీ వైజ్గా, రిలీజన్ వైజ్గా, రీజన్ వైజ్గా, మేల్ వైజ్గా, ఫీమేల్ వైజ్గా, అన్ఎంప్లాయ్మెంట్ వైజ్గా, ఎంప్లాయ్మెంట్ వైజ్గా, ఆక్యుపేషన్ బేసుల్లో ఇవన్నీ కూడా విభజించి ఓట్లను చీల్చి ఏ విధంగా కుట్రలు చేయాలి, ఎవరికి మాయమాటలు చెప్పాలని మేము కూడా పిహెచ్డీ చేసినాం. మాకు కూడా అవేర్నెస్ ఉన్నది. వీళ్ళు ప్రశాంత్ కిషోరే గ్రాఫ్ గీసిస్తే ఏముండదు. మాకు కూడా ఎట్లా ప్రకటనలు చేయాలి, వాళ్ళని ఏ విధంగా చైతన్యవంతం చేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో ఇది నిరుద్యోగుల పరిస్థితి. ఇకనైనా మీరు మేలుకోకపోతే మీరు కూడా అధికారం కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి, దిగజారుడు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి మాత్రం ఇక్కడ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎనీవేస్ మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి.